ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి 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 ఏమైంది అత్తయ్య? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? భవని, శ్రీవల్లి ఎక్కడుంది? తను లేదత్తయ్య. ఎక్కడికెళ్ళింది? లాయర్ కౌన్సిలింగ్ ఇస్తానంటే త్రిదేవ్ వచ్చి తీసుకెళ్లాడు. త్రిదేవ్ తీసుకెళ్ళాడా? అవునత్తయ్య. అయ్యో భగవంతుడా, అయ్యో శ్రీవల్లి శ్రీవల్లి. భవని, అదే ఎంతసేపు అయింది తీసుకువెళ్ళి? ఏం జరిగింది అత్తయ్య? ఎందుకలా ఏడుస్తున్నారు? మేము తప్పు చేశామమ్మా. కన్న కూతురి పట్ల క్షమించరా అని తప్పు చేశాం. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. శ్రీవల్లి ప్రమాదంలో ఉందమ్మా. తను ప్రమాదంలో ఉండడం ఏంటి అత్తయ్య? అయినా తనతో పాటు త్రిదేవ్ ఉన్నాడు కదా, శ్రీవల్లికి ఏం కాదు. ఆ రాక్షసుడి వల్లేనమ్మా దానికి ప్రమాదం. తను ప్రమాదంలో ఉంది భవానీ. నా బిడ్డని కాపాడుకోవాలి, లేకపోతే నేను తల్లిగా బ్రతికుండి వేస్ట్. అత్తయ్య, మీరు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు. భవానీ, త్రిదేవ్ శ్రీవల్లిని తీసుకెళ్లి ఎంతసేపు అవుతుంది? 1 అవర్ పైనే అవుతుంది అత్తయ్య. దేవుడా, గంట అయిందా? ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య, అసలేం జరుగుతుందో నాకు అర్థమయ్యేలా చెప్తారా? ముందు మీ మావయ్య గారికి ఫోన్ చేసి శ్రీవల్లి ప్రమాదంలో ఉందని చెప్పాలి. హలో సీత. ఏమండి? ఏమైంది సీత? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీవల్లి విషయంలో మనం తప్పు చేశామండి. ఇప్పుడు తను ప్రమాదంలో ఉంది. ఏమైంది సీత? ఏం మాట్లాడుతున్నావు? మీరిప్పుడు ఎక్కడున్నారు? పంజగుట్టలో ఉన్నా. మీరు అర్జెంటుగా బయలుదేరి దినేష్ వాళ్ళ ఇంటికి రండి. సరే, వెంటనే వచ్చేస్తున్నాను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. నేను వచ్చేస్తున్నా. శ్రీవల్లికేం కాకూడదు భవాని, శ్రీవల్లికేం కాకూడదు. ఈ రోజుతో నా మీదున్న కేసు క్లోజ్ అయిపోతుంది. ఇక నన్నెవ్వరూ ఏం చేయలేరు. హ్యాపీగా ఉండొచ్చు. రై, నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు. నన్ను ముట్టుకోకో. దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. దొరికిపోయావు శ్రీవల్లి, ఇంకా ఎక్కడికి వెళ్తావు? దొరికిపోయింది చిలక, పండగ చేసుకుందావా? రై, నీకు నా గురించి తెలీదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, నన్ను వదిలిపెట్టు. నిన్ను వదిలిపెట్టడానిక వారం రోజుల నుంచి నీకోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ వెయిట్ చేసింది.
లేట్ చేయకో, ఒప్పుకో శ్రీవల్లి. నిన్ను బలవంతంగా అనుభవించాలనిపించట్లేదు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏమంటావ్? చెప్పు తగ్గుద్ది అంటాను. అబ్బా, ఒప్పుకో శ్రీవల్లి. ఈ వెధవ డైలాగ్స్తో నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నీకు వేరే మార్గం కూడా లేదు. మర్యాదగా నాకు కోఆపరేట్ చేయి. శ్రీవల్లి, నేను నిన్ను అస్సలు హర్ట్ చేయను. జస్ట్ నా కోరిక తీర్చుకుంటాను అంతే. రా శ్రీవల్లి. చూడు, ఇప్పటి వరకు జెంటిల్ మ్యాన్లా మర్యాదగా అడిగాను, అయినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. ఇలాగే మొండిగా ఉన్నావనుకో, ఫోర్స్డ్గా నేను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళయ్యాక నీకు కూడా ఇంతవరకు ఆ అనుభవం లేదుగా. రా, ఇద్దరం కలిసి స్వర్గం చూద్దాం. కమాన్ శ్రీవల్లి. ఏంటే ఒక్కసారి నా కోరిక తీర్చమంటే అదేదో పెద్ద విషయం అన్నట్టు మహాపతివ్రతల బిల్డప్ ఇస్తున్నావు. ఇక నేను చూస్తూ ఓపిక పట్టడం నా వల్ల కాదు. రే, ఏంట్రా కూసావు? అవునరా, ఈ దేశంలో ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఆడపిల్ల మహాపతివ్రతరా. నువ్వు అమెరికా నుంచి వచ్చావు. అక్కడ మీ దేశంలో పరాయి వాడి భార్యని ఆశించటం, అనుభవించటం తప్పు కాదేమో, కానీ ఇక్కడ అది మహాపాపం. ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీ తన ప్రాణం కంటే శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తన మానాన్ని కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది, అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తుంది. ఫస్ట్ టైం ఒక ఆడది నన్ను హర్ట్ చేసింది. ఇప్పుడు నీకు స్వర్గం కాదే, నరకం చూపిస్తా. రై, నా దగ్గరికి రావద్దు. నేను నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నీ వార్నింగ్ ఎవడే భయపడతాడు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను ఏది చేస్తే అదే కరెక్ట్. నీకెంత ధైర్యమే? ఆ? ఓయ్! జాక్ వెళ్ళిపోతుంది. ఏయ్, ఆగవే. ఏయ్! ఏంటి సీత, ఏం జరిగింది? శ్రీవల్లి ప్రమాదంలో ఉండడం ఏంటి, మనం తప్పు చేయడం ఏంటి? మీరే చూడండి, మనం ఎంత పొరపాటు చేశామో మీకే తెలుస్తుంది. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుడిని నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో
శ్రీవల్లిని కూడా జాక్ అప్పగిస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. ఏమండి మనం చేసింది తప్పు కాదు సీత, నేరం. శ్రీవల్లి పట్ల చాలా పెద్ద నేరం చేశాం. నా కూతుర్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు సీత. లడ్డు హంతకుడు కాదని మీరు కళ్ళతో చూసింది నిజమని అనిపించిన మనసుతో ఆలోచించమని చెప్పిందండి శ్రీవల్లి. మీరు తన మాట విన్నారా? వినలేదు. వినకపోగా తను మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని తన మీదే కోపం తెచ్చుకున్నారు. అవును సీత, శ్రీవల్లి చేస్తున్న పని కరెక్ట్ అని తెలియక తనను అపార్థం చేసుకున్నాను. నాతో మాట్లాడొద్దని చెప్పి ఏ తండ్రి వేయని శిక్ష వేశాను. కంపెనీ బాధ్యతలన్నీ తన నుంచి తీసుకొని ఆ దుర్మార్గుడికి అప్పగించి అవమానించాను. నాన్న, కేశవన్నయ్యను చంపింది త్రిదేవ్ అని చెప్పినా, తనని కిడ్నాప్ చేసి బాధ పెట్టాడని చెప్పినా నేను నమ్మలేదు. కన్న కూతుర్ని నమ్మని మూర్ఖుడిని సీత, మూర్ఖుడిని. ఈ తండ్రి ప్రేమ ద్వేషంగా మారినందుకు నా బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందో. నేను చేసిన పనులన్నీ తలుచుకుంటే నా మీద నాకే పట్టరాని కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది సీత. అమ్మా శ్రీవల్లి, నేను తండ్రిగా ఫెయిల్ అయ్యానమ్మా. రాయేదో రత్నమేదో తెలుసుకోలేక మెరిసేదంత బంగారమని భ్రమపడి నా కూతురికి తీరని అన్యాయం చేశాను. ఏమండి, బాధపడకండి. అంత మన కర్మ కొద్దీ జరిగిపోయింది. ఏమండి, ఇప్పుడు ముందు మనం శ్రీవల్లిని కాపాడుకోవాలి. వాడు అమ్మాయిని తీసుకుని ఎవడో ఒక రావణాసురుడికి అప్పచెప్పడానికి వెళ్ళాడు. తనిప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అవును మావయ్య, శ్రీవల్లి ఎక్కడుందో, త్రిదేవ్ తనని ఎక్కడికి తీసుకెళ్లాడో త్వరగా కనిపెట్టాలి. అలాగేనమ్మా, మీరేం కంగారు పడకండి. శ్రీవల్లికి నేనేమి జరగనివ్వను. తనని ఎలాగైనా నేను కాపాడతాను. నా కూతుర్ని ఇబ్బందులు పెట్టిన త్రిదేవ్ గారిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను. చంపడం అంటే మామూలుగా కాదు, నరకం చూపించి మరీ చంపుతాను. ముందు శ్రీవల్లిని వెతుకుదాం పదండి. అలాగే కమిషనర్ గారు కూడా ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలి. రామ్మా. పదండి. నువ్వు వాగ్ జాక్, దాన్ని నేను పట్టుకొని తీసుకొస్తాను. అది పారిపోతుంది త్రిదేవ్. డోంట్ వరీ జాక్, మనం సిటీకి చాలా దూరంలో ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు జనసంచారమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మన దగ్గర నుంచి తప్పించుకోలేదు. మాటల తర్వాత త్వరగా వెళ్ళు. అది మిస్ అయితే నేను చాలా అప్సెట్ అవుతాను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేడీ ఎంత స్పీడ్గా పరిగెత్తినా పులికి దొరికే తీరుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ దగ్గర గన్నుంది కదా, ఇవ్వు. గన్నెందుకో? కంగారు పడకు, నేనేం తనని చంపను, జస్ట్ బెదిరిస్తాను. అప్పుడప్పుడు స్మార్ట్గా థింక్ చేయాలి. ప్రాణం పోతుందని తెలిస్తే అది చచ్చినట్టు మన మాట వింటుంది. దానికి దాని ప్రాణం కన్నా మానవే ముఖ్యమని చెప్పింది. దాన్ని షూట్ చేస్తామని చెప్పినా ఏం యూజ్ ఉండదు. ప్రతి ఒక్కరికి ప్రాణం మీద తీపుంటుంది. శ్రీవల్లి గురించి నాకు బాగా తెలుసు. ఆలస్యం చేయకుండా గన్నివ్వు.
హలో కోదండరామయ్య గారు, ఎలా ఉన్నారు? బాగలేను సార్. ఏమైంది సార్? మా శ్రీవల్లి ప్రమాదంలో ఉందండి. మీరు తనని ఎలాగైనా సేవ్ చేయాలి. శ్రీవల్లి ప్రమాదంలో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. మా అల్లుడు త్రిదేవ్ అలా జరిగింది సార్. ఆ రాస్కేల్ అంతగా తెగించాడా? మీరేం టెన్షన్ పడకండి. నేను ఒక 1 అవర్లో శ్రీవల్లి ఎక్కడ ఉన్నా సరే వెతికి సేఫ్గా మీ ఇంటికి తీసుకొస్తాను. అలాగే సార్. శ్రీవల్లి, శ్రీవల్లి, ఛా! ఇంతలోనే ఎక్కడికి పోయింది? శ్రీవల్లి, నిన్ను ఆ జాగ్గార్తో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుకోమని చెప్తే నువ్వేంటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు? దా బయటకు వచ్చాయి. నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని తెలుసు. బయటికి రా శ్రీవల్లి. దొరికిపోయావు శ్రీవల్లి. ఏయ్ బయటికి రా. పద రా. కట్టుకున్న భార్యని వెతికి పట్టుకుని మరి వేరే వాడికి అప్పచెప్పాలని చూస్తున్నావు. నీకు అసలు సిగ్గుందా? లేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నా లైఫ్, నా టార్గెట్స్, నన్ను నేను కాపాడుకోవడం ఇదే ముఖ్యం. మిగతావేవి నేను పట్టించుకోను. హ, నేను చేసిన వెధవ పనులన్నీ సహించావు. దీన్ని కూడా సహించు. నిన్ను ఉపయోగించుకొని కేసులో నుంచి బయటపడదామనుకుంటే దానికి నువ్వు కోఆపరేట్ చేయొచ్చు కదా. జాగ్గాడి కోరిక తీరాక నాకు విడాకులిచ్చి నీ దారి నన్ను వెళ్ళిపో. హ్, ఎవరొద్దన్నారు? నాకేం ప్రాబ్లం లేదు. అసలు ఎలా మాట్లాడుతున్నావురా ఇలాంటి మాటలు? నిన్ను పసుపు అని పిలిస్తే అవి కూడా ఫీల్ అవుతాయిరా? ఏయ్, నా మాట వినకపోతే కూడా నేను ఫీల్ అవుతాను. పశువులు ఫీల్ అయితే ప్రాణాలు తీసేస్తాయి. కాబట్టి పద. ఏయ్, శ్రీవల్లి వదిలేయ్. శ్రీవల్లి, నిన్ను చంపేస్తా. శ్రీవల్లి నువ్వు నన్ను చంపటం కాదురా, నేను నిన్ను చంపేస్తాను. వదిలేయ్. చంపేస్తాను నిన్ను. శ్రీవల్లి, అక్కడే ఆగు. నువ్వు నా దగ్గరకు వచ్చావంటే కాల్చి పారేస్తాను. జాక్, నువ్వు ఆగు. శ్రీవల్లి, శ్రీవల్లి, నన్నేం చేయొద్దు ప్లీజ్. ఇందులో నా తప్పేం లేదు. ఈ జగ్గాడు నిన్ను వాడి దగ్గరికి పంపించమని నన్ను బెదిరించాడు. అందుకే ఇలా చేశాను. నోరు మీరా కుక్క. ఇలా అబద్ధాలు చెప్పి ఎన్నాలని మనుషుల్ని మోసం చేసి బతుకుతావు. ఈ రోజుతో నీ పాపం పండింది. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు క్షమించినట్టు మా అమ్మా నాన్నల కోసం నిన్ను క్షమిస్తూనే వచ్చాను. కానీ ఈ రోజు నీ ప్రాణం తీసి నీ పాపాలకి ముగింపు పలుకుతాను. శ్రీవల్లి, ఎంతైనా నీ మెళ్ళో తాలి కట్టిన భర్తని నన్ను చంపొద్దు ప్లీజ్. శ్రీవల్లి, నన్ను వదిలే. శ్రీవల్లి, తాళి కట్టిన భర్తవా? నీకసలు తాళి విలువ, భార్య విలువ తెలుసారా? తెలిస్తే ఇలా పరాయి మగాడి పక్కన పడుకోమని చెప్తావా? నువ్వు మగాడిగా కాదు కదా, మనిషిలా బతకడానికి కూడా అర్హత లేని వాడివి నువ్వు. నిన్ను క్షమిస్తే ఆ భగవంతుడు నన్ను క్షమించాడు. ఆవేశపడకు శ్రీవల్లి, కొంచెం ఆలోచించు. కావాలంటే నన్ను పోలీసులకు పట్టించు ప్లీజ్. నన్ను చంపకు శ్రీవల్లి, వదిలే శ్రీవల్లి. ఎందుకు వదిలేనరా? నువ్వు చేసిన ఒక్కో తప్పుకి ఒక్కో బుల్లెట్ దించుతాను. నేను ప్రాణంగా ప్రేమించిన సుబ్బుని నాకు కాకుండా
లేకుండా చేసి ఆస్తి కోసం నా మెళ్ళ తాళి కట్టినందుకు, అన్యాయంగా ఒక పసిదాని ప్రాణం తీసి వాళ్ళమ్మ నాన్నలకి కడుపు కోత మిగిల్చినందుకు, ఆఫీస్లో 20 కోట్లు ఫ్రాడ్ చేసి ఆ దొంగతనం నా అన్నయ్య వీధికి నెట్టడమే కాకుండా నా మేనల్లుని కిడ్నాప్ చేసి మా అన్న వదిలి బాధ పెట్టినందుకు, మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం రావటానికి డ్రగ్స్ ఇచ్చి ఆవిడ కోలుకోకుండా యాంటీ మెడిసిన్ ఇచ్చినందుకు, కేశవన్నయ్యని చంపి ఆ నేరం నా మేనమామ లడ్డు మీదకి నెట్టినందుకు, ఒక్కో తప్పుకి ఒక్కో బుల్లెట్ ని బాడీలో దించుతాను. వద్దు శ్రీవల్లి. రై, పురాణాల్లో చెప్పినట్టు అప్పటి ఆడవాళ్ళకున్నంత గొప్ప సహనం నాకు లేదురా. భానుమతి దుర్యోధనుణ్ణి, మండోదరి రావణాసురుని భరించుండొచ్చు, కానీ నేను ఈ కాలం అమ్మాయిని. ఆడదాని శీలానికి విలువివ్వని నీలాంటి రాక్షసుని శిక్షించే తీర్తాను. శ్రీవల్లి, వాట్? అవును సార్, త్రిదేవ్ స్పాట్లోనే చనిపోయాడు. ఏమండి, శ్రీవల్లికి ఏమైందండి? తనకేం కాలేదు సీత, కాకపోతే ఆ రాక్షసుని తను కాల్చి చంపేసిందట.